నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు వచ్చి 8 నెలలు పూర్తయింది. అలాగే అసెంబ్లీ సమావేశాలు నిన్న జూలై 23వ తారీఖు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు సంతాప తీర్మానం ఏదైతే ప్రకటించి అసెంబ్లీ సమావేశాలు ముగించారో, కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత మృతి పట్ల సంతాప తీర్మానం ప్రకటించి మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు ముగించారు. అలాగే రెండో రోజుకి సంబంధించి 10 గంటల నుంచి 11 గంటల వరకు క్వశ్చన్ అవర్ అయితే ప్రారంభం కానుంది. అలాగే తర్వాత 9 ప్రధాన అంశాలపై చర్చించనున్నారు అసెంబ్లీలో. అలాగే చూసుకుంటే ఇప్పటివరకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన మొదటి 3 నెలల్లో సంక్షేమానికి 30,000 కోట్లు ఖర్చు పెట్టామని, అలాగే ఏదైతే రాష్ట్రానికి సంబంధించి నెలకి దాదాపు 400 కోట్లకు పైగా మేము వడ్డీలే కడుతున్నామని, పాత గవర్నమెంట్ ఏదైతే ఉందో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలించి మాపై అప్పుల కుప్ప పెట్టిపోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆరోపిస్తుంది. అలాగే రీసెంట్గా చూసుకుంటే రుణమాఫీకి సంబంధించి మొదటి విడతలో దాదాపు 6,098 కోట్ల వరకు విడుదల చేశామని మొదటి విడతకు సంబంధించి, అలాగే మొత్తం 3 విడతలకు సంబంధించి దాదాపు 31,000 కోట్ల వరకు రుణమాఫీకి సంబంధించి విడుదల చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్తుంది. అలాగే చూసుకుంటే విపక్షాలు ఏవైతే ఉన్నాయో, విపక్షాల ఆరోపణ ఈ రుణమాఫీ కూడా సరిగా అమలు జరగట్లేదని, ఇప్పటివరకు మొదటి విడతలో 1,00,000 వరకు రుణమాఫీ ఏదైతే చేస్తున్నారో సరిగా చాలామందికి రాని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుందని చెప్తున్నారు. అలాగే 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ప్రతి సంవత్సరానికి గాను ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తే సంక్షేమానికి సంబంధించి 1,50,000 కోట్ల నుంచి దాదాపు 2,00,000 కోట్ల వరకు బడ్జెట్ అవుతుందని అంచనా వేశారు ఆర్థిక నిపుణులు. అంత బడ్జెట్ అయితే మరి రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతం అంత బడ్జెట్ నిధులు సమకూర్చేలైతే లేదు. మరి రేపు పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. మరి బడ్జెట్ ఎలా ఉండబోతుందని ఇప్పటికి కూడా చాలామందికి ఆసక్తి అయితే నెలకొంది. చూద్దాం. మరి 8 నెలల ఈ కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని కేసీఆర్ నిన్న ప్రకటించారు. నిన్న ఏదైతే ఆయన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అలాగే బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులతో సమావేశం అయ్యారో దాంట్లో తీవ్రంగా చర్చ జరిపారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. అలాగే వాళ్ళు ఏదైతే రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా మార్చి దాన్ని కూడా సరిగా అమలు చేయట్లేదు. అలాగే రైతు రుణమాఫీ ఏదైతే ఉందో ఒక్కసారి రైతు రుణమాఫీ ఈ విధంగా చేయడం ఆగస్టు 15 లోపు అది సాధ్యం కాదు. మరి ఏ విధంగా రుణమాఫీ చేస్తున్నారు దానిపైన కూడా చర్చించాలి అసెంబ్లీలో. అలాగే కాంగ్రెస్ పార్టీ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఫిరాయింపు చేసుకుంది, దానిపైన కూడా చర్చించాలి. దీనిపైన కూడా ఏదైతే కాంగ్రెస్ వ్యూహాలు ఉన్నాయో వాటన్నిటిని అసెంబ్లీలో ఎండగట్టాలని కేసీఆర్ నిన్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకి అలాగే ఎమ్మెల్సీలకి, ఎమ్మెల్యేలకి సూచించారు. దాంతోపాటు నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో పార్లమెంట్లో కనీసం తెలంగాణ ఊసు కూడా ఎత్తలేదు. దానిపైన కూడా చర్చ జరగనుంది. బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఊసు మాత్రం దాని మీద ఎలాంటి మాటలు మాట్లాడని ప్రక్రియ అయితే మనకు కనిపిస్తుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ లీడర్లు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళు దీనిపై ఏ విధంగా చర్చించబోతున్నారు రేపు బడ్జెట్ ప్రవేశపెట్టినాక మనకు తెలియబోతుంది. అలాగే ఇప్పటివరకు చూసుకుంటే బీజేపీ పార్టీ కూడా వారి యొక్క వ్యూహాలను వాళ్ళు రచించుకున్నారని మనకు అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు 8 నెలల్లో ప్రతిదీ జాప్యం చేసుకుంటూ వస్తుంది. సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ పథకమైనా కూడా జాప్యం ఉంది. ఇప్పుడు గృహలక్ష్మి పథకం కింద ఏదైతే గృహజ్యోతి పథకం కింద ఏదైతే 200 యూనిట్లు ఇస్తున్నారో మొదటగా 1,000 రూపాయలు బ్యాంకులో వేసి అలాగే 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చి మళ్ళీ 500 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేస్తామని చెప్పి ఏదైతే గృహజ్యోతి ఉందో అది కూడా సరిగా అమలు కావట్లేదు. దాంతోపాటు ఒక బస్సు మాత్రమే, ఉచిత బస్సు మాత్రమే ఒకటే సరిగా అమలవుతుంది. ప్రతి మహిళకు 2,500 రూపాయలు అన్నారు, ఇప్పటి వరకు 2,500 రూపాయలు లేదు. అలాగే 4,000 రూపాయల వరకు పింఛన్ ఇస్తామన్నారు, 4,000 రూపాయల వరకు పింఛన్ అయితే ఇవ్వట్లేదు, అదే 2,000 రూపాయలు ఇస్తున్నారు, అది కూడా జాప్యం చేస్తున్నారని చాలామంది ఈ మధ్య ఆరోపిస్తున్న అవన్నీ మనం చూస్తున్నాం. ఎవరైతే ప్రజలు ఆరోపిస్తున్నట్టు మనకు క్లియర్గా తెలుస్తుంది. చూద్దాం మరి రేపు బడ్జెట్ పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టాక ఏ చర్చ జరగబోతుంది ఏంటి. ఓకే, ప్రస్తుతం మనం అసెంబ్లీ దగ్గర ఉన్నాము. రెండో రోజు సమావేశాలు అయితే మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. చూద్దాం మరికొన్ని గంటల్లో ఈ 9 ప్రధానాంశాలు ఏంటి, ఈ క్వశ్చన్ అవర్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విపక్షాల లీడర్లు ఎవరైతే ఏ విషయాలపైన ప్రశ్నించబోతున్నారో మనకి మరికొద్ది గంటల్లో తెలియనుంది. కెమెరామెన్ సత్యరెడ్డితో కృష్ణబాల, పురా లోకల్.